అందరికీ నమస్కారం. నా పేరు హిమదీపిక. శ్రీ రామకృష్ణ మఠం వారు గత 20 సంవత్సరాల పైగా వేసవి శిక్షణ తరగతులు జయప్రదంగా నిర్వహిస్తున్నారు. 2025వ సంవత్సరంలో 4వ తరగతి నుండి 8వ తరగతి వరకు మధ్యగల బాలబాలికలు ఈ శిక్షణ తరగతులు ఏప్రిల్ 24వ తేదీ నుండి నిర్వహించబడి ఈ ముగింపు సభతో పూర్తిగానున్నాయి. మా శిక్షణ తరగతులు సోమవారం నుండి శనివారం వరకు అనగా వారానికి 6 రోజులు ఉదయం 7:15 నుండి 11 గంటల వరకు జరిగేవి. ఉదయం యోగాసనాలు నేర్చుకొని రుచికరమైన అల్పాహారం తీసుకున్నాము. ధ్యానం, ప్రార్థన, శాంతి మంత్రాలు, భగవద్గీత, భజనలు, మంచి నడవడిక అలవర్చుకొనుటకు, నైతిక విలువలు పెంపొందించుకొనుటకు మరియు వ్యక్తిత్వ వికాసం కొరకు నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరయ్యాము. భారతీయ క్రీడలు నేర్చుకున్నాము. బాలులకు చిత్రలేఖనం, బాలికలకు హస్తకళలలో శిక్షణ పొందాము. స్వామి వివేకానందుని జీవన కథ ఒక జానపద గేయ రూపంలో నేర్చుకున్నాము. ఈ ముగింపు సభలో ప్రదర్శించబోయే అంశములన్నీ ఇక్కడి శిక్షణా శిబిరంలో నేర్చుకున్నవే. 6 స్వామీజీలు, 5 టీచర్లు మరియు 30 మంది వాలంటీర్లు కలిసి ఎంతో కృషి చేసి మా 190 మంది విద్యార్థులకు ఇక్కడ చక్కటి శిక్షణ ఇచ్చారు. తదుపరి విషయాలు మా సోదరుడు మీకు తెలియజేస్తారు. అందరికీ పిల్లల శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక విలువను పెంచుతూ సమయపాలన, క్రమశిక్షణ, శ్రద్ధ అలవరచడమే ముఖ్య ఉద్దేశంగా నిర్వహించి మాకు ఈ అమూల్యమైన అవకాశాన్ని కల్పించిన మఠాధ్యక్షులు శ్రీమద్ స్వామి పరిజ్ఞయానందజీ మహారాజు వారికి నా కృతజ్ఞతాపూర్వక ప్రణామములు. విద్యార్థి హోమం నిర్వహించిన స్వామి లోకమయానందజీ మహారాజు వారికి, మాకు ప్రార్థనా శ్లోకాలు, వేద మంత్రాలు నేర్పిన స్వామి ప్రజ్ఞానాదానందజీ మహారాజు వారికి, మాకు భగవద్గీతను నేర్పిన స్వామి పరిజ్ఞానందజీ మహారాజు వారికి, జానపద గేయ రూపంలో స్వామి వివేకానందుని జీవిత గాథను నేర్పిన స్వామి సేవ్యానందజీ మహారాజు వారికి, నీతి కథలు నేర్పిన బ్రహ్మచారి ఇష్ట చైతన్య మహారాజు వారికి మా కృతజ్ఞతాపూర్వక ప్రణామములు. మాకు యోగాసనాలు నేర్పిన శ్యామ్ సార్కి, శారదా మేడం గారికి, మాకు భజనలు నేర్పిన రత్నకుమారి మేడం గారికి, హస్తకళలు నేర్పిన రాజేశ్వరి మేడం గారికి, చిత్రలేఖనం నేర్పిన రామలక్ష్మి మేడం గారికి, భారతీయ క్రీడలు నేర్పిన కావలి శివకుమార్ బృందం వారికి మా కృతజ్ఞతాపూర్వక వందనములు. క్రమశిక్షణతో ఈ శిబిరం జయప్రదం తోడ్పడిన వాలంటీర్లందరికీ మా కృతజ్ఞతలు. ప్రెస్ వారికి కృతజ్ఞతలు. మా తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ శిబిరం నిర్వహణ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ మా కృతజ్ఞతలు. రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ వారు నిర్వహించే ఈ కార్యక్రమాలకు హాజరయ్యి మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామకృష్ణ.